49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడులు జరుగుతున్నాయని అనుకున్నాం. కానీ అధికార పార్టీ నాయకులు కూడా ఒకరిపై ఒకరు పరోక్షంగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతున్నారు. నిన్న జరిగిన మార్కెట్ కమిటీ కొత్త కార్యవర్గం సందర్భంగా ఏర్పాటైన సభలో ఓ ఎమ్మెల్యే అధికార పార్టీ ముఖ్యమంత్రిపై, అలాగే ఆ జిల్లా సీనియర్ నేత జానారెడ్డిపై తన మనసులో ఉన్న ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎందుకు ఆయన ఆ స్థాయిలో మండిపడ్డాడు? ఏ అంశం గురించి సదరు ఎమ్మెల్యే అలా ఊగిపోవాల్సి వచ్చింది? ఇక ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలం నుండి కేబినెట్లో స్థానం కోసం ఆరాటపడుతున్నారు. ఇక ఢిల్లీ అధిష్టానం కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ ఆయనకు మంత్రి పదవి రాకుండా జిల్లా సీనియర్ నాయకుడు జానారెడ్డి అడ్డు తగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుట్రపూరితంగా జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నాయకులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని ఓ లేఖని ఢిల్లీ అధిష్టానానికి ఆయన రాయటం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది. అయితే జానారెడ్డికి ఎప్పుడూ లేనిది ఇప్పుడే కొత్తగా హైదరాబాద్, రంగారెడ్డి నాయకులు గుర్తొచ్చారా అంటూ జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి తీవ్రంగా కృషి చేశానని చెప్పుకొచ్చారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల కోసం పార్టీలో పనిచేయటం లేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఎంపీని గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. నల్గొండ ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి రేయింబావుళ్లు కృషి చేశానని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ స్థానాలు ఎందుకు గెలవలేకపోయింది? కానీ నా జిల్లాలో ఎంపీ స్థానాన్ని రేయింబావళ్లు కష్టపడి గెలిపించుకున్నానని రాష్ట్ర పార్టీ అధిష్టానానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను ఎవరి దగ్గరికి వెళ్లి పైరవీ చేసే రకం కాదని, అలాంటి పనులు ఎప్పుడూ చేయడని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా పార్టీ నా కష్టాన్ని గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి సంకేతాలు ఇచ్చారు. నాకు సామర్థ్యం ఉందని తెలిసే నాకు ఎన్నికల్లో జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చారని పార్టీకి గుర్తు చేశారు. సామర్థ్యం ఉన్న వారికే మంత్రి పదవులు కట్టబెట్టాలని తెలిపారు. ధర్మరాజులా వ్యవహరించాల్సిన జానారెడ్డి నేడు ఒక ధృతరాష్ట్రుడిలా మారారని, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా పార్టీలో అన్ని పదవులు అనుభవించిన జానారెడ్డికి ఇప్పుడే హైదరాబాద్, రంగారెడ్డి గుర్తొచ్చిందా అంటూ నిలదీశారు. ఇక డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొనున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డి మధ్య జరుగుతున్న వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఎటువైపు నిలుస్తారు అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లటం, ఆయనతో నల్గొండ రాజకీయ అంశాల గురించి చర్చించారని వినపడుతోంది. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని ఇన్ఛార్జి మీనాక్షి చక్కబెడుతుందా, లేదా ఢిల్లీ పెద్దల ముందు పెడతారా? రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం స్పందించి ఆయనతో మాట్లాడుతుందా, లేదా ఆయన్ను మందలిస్తుందా? ఈ తలకాయ నొప్పులు ఎందుకని ఢిల్లీ అధినాయకత్వం జానారెడ్డికి నచ్చజెప్పి రాజగోపాల్ రెడ్డికి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుణ్ణి కాపాడుకుంటుందా, లేక పార్టీలో అంతర్గతంగా ఏవైనా కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న అంశాల కోసం ఎదురు చూడక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.